అలానే మిసేసరావు బంగారం ధర వరుసగా తగ్గుతూ వచ్చింది. ఇవాళ మళ్ళీ గ్రాముకి 158 రూపాయల వరకు పెరిగింది. అంటే తులానికి 1580 రూపాయలు, అంటే 1600 రూపాయలు మళ్ళీ పెరిగింది. కానీ మంగళవారం మార్కెట్లో 2 సార్లు తగ్గింది, ఒకసారి కాదు. ఉదయం మళ్ళీ ఆఫ్టర్నూన్ 2 సార్లు తగ్గింది. ఆ తగ్గుదలని చూసిన తర్వాత బంగారం ఇంకా తగ్గే అవకాశం ఉందని చెప్పి బులియన్ మార్కెట్ అంచనా వేసింది. కానీ అంతర్జాతీయ మార్కెట్లో తగ్గుదల కనిపిస్తుంది, కానీ దేశీయ మార్కెట్కి వచ్చేటప్పటికి తగ్గుదల అంతగా కనిపించట్లేదు. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ బంగారం 3900 చిల్లరకు వచ్చింది మంగళవారం రోజున. ఆ తగ్గుదల 3500 వరకు వచ్చే అవకాశం ఉందని చెప్పి అంచనా వేశారు. అందుకే కరెక్షన్ అనేది హెచ్డిఎఫ్సి కమోడిటీస్ వాళ్ళు అంచనా వేస్తుంది ఏంటంటే, కరెక్షన్ అంటే తగ్గుదల హెచ్చుదల అనేది 5 నుంచి 15% మధ్యలో ఉండొచ్చు. 15% తగ్గొచ్చు, 5% పెరగచ్చు అనేటువంటిది వాళ్ళు చెప్తున్నారు. అంటే 15% తగ్గుతుందంటే ఇప్పుడున్నటువంటి వాల్యూ ప్రకారం ఔన్స్ ప్రకారం $4000 ఉందనుకుంటే దాదాపుగా ఇంకా $600 తగ్గే అవకాశం ఉంది. అంటే 4000 నుంచి $600 తీసేస్తే $3600 వరకు, $3400 వరకు వచ్చే అవకాశం ఉంది. అట్లీస్ట్ 3500కైనా వస్తుంది అని చెప్పి అంచనా వేశారు. $3500 అంటే మనకి 85 తులం బంగారం 80-85 మధ్యలో ఉండే అవకాశం ఉంది. అక్కడ వచ్చి ఆగిపోతుంది అని చెప్పి ఎస్టిమేట్ చేశారు. ఇప్పుడు కూడా నేను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా బంగారం రేట్ని కనుక్కునే ప్రయత్నం చేశాను. అది ఏం చెప్తుందంటే, ఎక్స్ అంటే గ్రోకు, ఎలన్ మస్క్ సంబంధించినటువంటిది, అది కరెక్ట్గా అంచనా వేసేటువంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మాడ్యూల్లో అదొకటి. అదేం చెప్తుందంటే, షార్ట్ టర్మ్లో అంటే ఈ నవంబర్లో తగ్గే అవకాశం ఉంది, లాంగ్ టర్మ్లో పెరిగే అవకాశం ఉంది. 26 ఆ తర్వాత 26 జనవరి ఆ తర్వాత బాగా పెరిగే అవకాశం ఉంది అని చెప్పి చెప్తుంది. ప్రస్తుతం యాజ్ ఆఫ్ నో అక్టోబర్ 20 నుంచి తీసుకుంటే అక్టోబర్ 29 ఇవాళ 20 నుంచి తీసుకుంటే ఆల్ టైమ్ హైకి వెళ్ళిపోయింది. $4381 వెళ్ళిపోయింది ఔన్స్ బంగారం ఇప్పుడు అక్టోబర్ 20 తారీఖున. ఇది దీని తర్వాత మళ్ళీ ఒక 10% తగ్గింది. అక్టోబర్ 28 నాటికి ఔన్స్ $3932 వచ్చింది, డాలర్లకు వచ్చింది. $3932 వచ్చేసింది. అంటే $4000 దిగింది, పడిపోయింది. ఈ పడిపోవడం అనేది లాస్ట్ 12 ఇయర్స్లో 12 సంవత్సరాల్లో అత్యధికమైనటువంటి డ్రాప్. అంటే ఒక్కసారి పెరిగి అంత పర్సెంటేజ్ తగ్గడం అనేది లాస్ట్ 12 ఇయర్స్లో జరగలేదంట, ఇప్పుడే జరిగింది. 6.3% తగ్గింది. ఇది 28వ తారీఖు అంటే నిన్న. సో ఇప్పుడు భారతదేశంలో MCX అంటే మల్టీ కమోడిటీస్ ఎక్స్చేంజ్లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం 1,20,000 నుంచి 1,26,000 మధ్య ఉంది. నగరాల వారీగా డిఫరెన్స్ ఉంటుంది. గత 10 రోజుల్లో 10% బంగారం రేటు తగ్గింది. ఈ వారం అంటే అక్టోబర్ 24 వరకు 3% తగ్గింది. 3% ఇంకొక 3% తగ్గే అవకాశం ఉందని చెప్పి అంచనా వేస్తున్నారు. అయితే సూచన ఏం చేస్తుందంటే, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని అడిగినప్పుడు అది ఏం చేస్తుందంటే, ఈ ఏడాది 50 నుంచి 57% పెరిగింది కాబట్టి ఇన్వెస్టర్లు కొనుగోలు చేసినటువంటి వాళ్ళు బంగారం బాగా లాభం పొందారు. రూపాయికి రూపాయిన్నర వచ్చింది వాళ్ళకి. దీనికి కారణం ఏంటి? అమెరికా చైనా మధ్య ట్రేడ్ వార్ జరగడం, దాంతోపాటు పోటీపడి చైనా భారతదేశం బంగారాన్ని కొనుగోలు చేయటం, దేశాలు ఆర్బీఐలు కొనుగోలు చేయటం, యుద్ధ వాతావరణం, ఇవన్నీ కనిపించాయి. అయితే ఇప్పుడు చైనా అమెరికా మధ్య ట్రేడ్ వార్ అనేది తగ్గుముఖం పట్టింది. ఇందుకు 100% ఏదైతే అమెరికా టారిఫ్లు విధించిందో అంత ఉండదు అనేటువంటి సంకేతాలు వెళ్ళిపోయాయి. దీంతో అమెరికాలో ద్రవ్యోల్బణం కంట్రోల్ అయింది, తగ్గుముఖం పట్టింది. అలాగే ఫెడ్ వడ్డీ రేట్లు తగ్గిస్తుందని చెప్పి న్యూస్ వచ్చింది. దాంతో అమెరికా డాలర్ బలపడింది కాబట్టి బంగారం రేటు తగ్గింది. ఇదంతా కూడా ఇప్పుడు చైనా భారతదేశం గోల్డ్ కొనుగోలు చేయట్లేదు. ఇప్పుడు డాలర్ బలపడింది కాబట్టి ఇన్వెస్టర్స్ అందరూ కూడా డాలర్ వైపు మొగ్గు చూపుతున్నారు. ఆ కారణంగా బంగారం డిమాండ్ తగ్గింది. అయితే ఇప్పుడు భారత్లో రాబోయేటువంటి రోజుల్లో ఈ కరెక్షన్ కనుక కంటిన్యూ అయితే, అంటే తగ్గుదల కంటిన్యూ అయితే, భారత్లో 85 నుంచి 90 వరకు తగ్గవచ్చు. అంటే 10 గ్రాముల తులం బంగారం వచ్చేసి
85 నుంచి 90 మధ్యలో ఉండే అవకాశం ఉంది అని అన్నారు. లాంగ్ టర్మ్లో అంటే 26 తర్వాత 2026 తర్వాత అయితే మాత్రం $4,000 దాటిపోతుంది అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ బంగారం అని చెప్పి చెబుతున్నారు. కొన్ని సంవత్సరాలు అయితే 5,000కు అయ్యే అవకాశం ఉంది 2026 అక్టోబర్ కల్లా అని చెప్పి చెబుతున్నారు. సో ఇదంతా చూస్తే కనుక లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్కి అయితే ఇది పనికిరాదు. షార్ట్ టర్మ్లో అయితే అంటే నెక్స్ట్ మంత్ అలా అయితే కనుక ఇది అంతర్జాతీయ మార్కెట్లో $3,850 వరకు వచ్చే అవకాశం ఉంది అంటున్నారు. అంటే సుమారుగా మనకి 90,000 రూపాయలకి మన తులం బంగారం రావడానికి అవకాశం ఉంది. ఏది నెక్స్ట్ మంత్ లోపల ఏదో ఒక టైంలో అని చెప్పి అంచనా వేస్తున్నారు. సరే ఇవాళ పరిస్థితి ఏంటి, బంగారం పరిస్థితి అనేది చూద్దాం. ఇప్పుడు ఆల్రెడీ నేను పాయింట్స్ చెప్పాను ఎందుకు తగ్గుతుంది బంగారం అని చెప్పి. ఇప్పుడు ఉక్రెయిన్ రష్యా యుద్ధం ఆగిపోయింది అనుకోండి, ఇంకా తగ్గుతుంది. ఇప్పుడు షట్ డౌన్ కొనసాగుతుంది అమెరికాలో, షట్ డౌన్ తొలగిపోయింది అనుకోండి, ఇంకా తగ్గే అవకాశం ఉంది బంగారం రేటు. ఓకే, ఇప్పుడు బంగారం రేటు ఏంటి, ఇవాళ పరిస్థితి ఏంటి అనేది చూద్దాం. చూడండి ఇవాళ చూడండి, ఇవాళ $4,025.73 ఉంది ఇవాళ అంతర్జాతీయ మార్కెట్లో గోల్డ్. ఈడ 1.47% పెరిగింది నిన్నటి కంటే కూడా. అంటే నిన్నటి కంటే ఇది $58.32 పెరిగింది అంతర్జాతీయ మార్కెట్లో. సిల్వర్ కూడా పెరిగింది, సిల్వర్ $1.21 పెరిగింది. ఇది సిల్వర్ 2.5% నిన్నటి కంటే పెరిగింది అంతర్జాతీయ మార్కెట్లో. సరే దేశీయంగా చూస్తే మనకు బంగారం ఎంత ఉంది వాళ్ళ, ఇక్కడ చూడండి 24 క్యారెట్ల బంగారం గ్రామ్ వచ్చేసి $12,240 ఉంది వాళ్ళ, $158 పెరిగింది వాళ్ళ. 22 క్యారెట్లు వచ్చేసి గ్రాము $11,220 ఉంది, $145 గ్రాముకి పెరిగింది వాళ్ళ. 18 క్యారెట్ల బంగారం వచ్చి $9,180 ఉంది గ్రాము, $118 పెరిగింది. సో ఓవరాల్గా చూసుకుంటే మనకు తులం బంగారం వచ్చేసి ఇక్కడ చూడండి 1,12,200 ఉంది హైదరాబాద్ మార్కెట్లో ఇవాళ తులం బంగారం 24 క్యారెట్లు. అదే 22 క్యారెట్ల బంగారం వచ్చి 1,10,750 ఉంది, అంటే $1,440 పెరిగింది. సో 100 గ్రాములు అయితే అది లెక్క. సో ఇక్కడ మనం చూస్తే కనుక ఎప్పుడెప్పుడు ఎంత పెరిగిందంటే ఇది చూడండి, ఈ 2 రోజులు 27, 28 తారీఖుల్లో తగ్గింది, బాగా తగ్గింది ఈ 2 రోజులు. 29కి వచ్చేటప్పటికి $145 పెరిగింది. ఈ పెరుగుదల కంటిన్యూగా ఉంటుందా అంటే ఉండే అవకాశం లేదని చెప్పి అంతర్జాతీయ మార్కెట్లో వస్తుంది. ఈ తులం బంగారం వచ్చేసి మనకు 24 క్యారెట్లు 1,12,000 ఉంది కదా, ఇది 95,000కి రావచ్చు నవంబర్లో అని చెప్పి అంచనా వేస్తున్నారు. సో కాబట్టి లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంటు అంటే బాగా లాంగ్ టర్మ్ అయితే ఓకే, కానీ బట్ అలా కాకుండా మీరు 26 అంటే ఒక సంవత్సరం లోపల కొనుక్కొని అమ్ముదాం అంటే మాత్రం కుదరదు. షార్ట్ టర్మ్లో నవంబర్లో అయితే మాత్రం తగ్గే అవకాశం ఉంది అంటున్నారు. సో నవంబర్లో కొనుగోలు చేసేటువంటి వాళ్ళు చేసుకోవచ్చు, తగ్గే అవకాశం ఉందని చెప్పి అంతర్జాతీయ నిపుణులు చెప్తూ ఉన్నారు. యాజ్ ఆఫ్ నౌ ఇవాళైతే బంగారం రేటు పెరిగింది, గత 2 రోజులు భారీగా తగ్గింది. మరి రేపు ఎల్లుండి మార్కెట్ ఎలా ఉంటుందని అంటే తగ్గే అవకాశం ఉందని చెప్పి చెప్తున్నారు. ఒకవేళ ఈ వారం తగ్గిపోయినా నెక్స్ట్ వీక్ అయినా డెఫినెట్గా తగ్గుతుంది, 15% తగ్గుతుంది. ఇప్పుడున్నటువంటి వాల్యూలో 15% వరకు తగ్గే అవకాశం ఉందని చెప్పి అంచనా వేస్తూ ఉన్నారు. సో దాన్ని బట్టి మీరు బంగారం షార్ట్ టర్మ్లో ఒక నెలలో కొన్ని అమ్ముకోవటం హెచ్చు తగ్గులు ఉన్నాయి కాబట్టి ఎవరు అంచనా వేయలేకపోతున్నారు. ఈవెన్ ఇంటర్నేషనల్ ఎక్స్పర్ట్స్ కూడా కరెక్ట్గా చెప్పలేకపోతున్నారు. సో కాబట్టి మీరు కూడా డైలీ ఏం జరుగుతుంది అనేది మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ట్రంప్ ఏదైనా ఒక స్టేట్మెంట్ ఇవ్వగానే అది బంగారానికి అనుకూలమా ప్రతికూలమా అనేది చూసుకొని బంగారం కొనుక్కోవడం బెటర్. సో ఇప్పుడు అంతర్జాతీయంగా పరిస్థితులు అయితే చక్కబడుతున్నట్టు కనిపిస్తూ ఉంది కాబట్టి బంగారం రేటు తగ్గబోతుంది, డాలర్ రేటు పెరుగుతుంది, డాలర్ బలపడుతుంది కాబట్టి బంగారం రేటు తగ్గే అవకాశం ఉంది. సో కాబట్టి బంగారపు ప్రియులు డాలర్ రేటు పెరగాలి అని చెప్పి కోరుకుంటే అప్పుడు బంగారం రేటు తగ్గే అవకాశం ఉంది. సో దీని మీద మీరు కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.